నువ్వు కథన రంగంలో కత్తి విప్పినావు కదూ, ఓ యోధుడి చేయి నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా? దేవసేన, ఏం చేస్తున్నావు? మీరు చెప్పిందే కదా చేస్తాండేది. నేను నీకు భర్తగా నిర్ణయించింది భల్లాల దేవుడిని. నేను భల్లాల దేవుడికి దేవసేననిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఛే ఆపండే, నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చేస్తారా? ఎవరు మీరు? క్షత్రియ కాంతకి మీకు నచ్చినో చేసుకుంటాది మట్టసంగా. ఆ హక్కు ఉందని తెలీదా మీకు? ఇంకిత జ్ఞానం కూడా లేదబ్బ్యా. ఏం జరిగింది దేవసేన? శివాలయంలో ఆడోళ్ళందరిని ఓ పక్కకు రమ్మన్నాడు. లోపలికి పోయేటప్పుడు ఒంటి మీద చెయ్యి వేసినాడు వీడు. నా మీద కూడా చెయ్యేస్తానన్నాడు. వేళ్ళు నరికినట్నే. తప్పు చేసావు దేవసేన. ఏంది పోయి అట్టంటానావే? ఆడదాని ఒంటి మీద చేయేస్తే నరకాల్సింది వేళ్ళు కాదు, తల. అది బాగా